సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్ పై సుప్రీంకోర్టు ఈ మధ్య సంచలనమైన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా హిందువుల్లో ఒక దువ్వాడ శ్రీనివాస్ మాధురి కానీ, రీసెంట్ గా అఘోరితో ఒక అమ్మాయి రిలేషన్షిప్ కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఇష్టపడుతున్నారు. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏమిటి, పెళ్ళి అంటే ఏమిటి? నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అని పేరు పెట్టుకున్నా, పెళ్ళి అని పేరు పెట్టుకున్నా, వాస్తవంగా అది ప్రేమానురాగాలు అని వాళ్ళు చెప్తున్నా కానీ ఎక్కువగా శారీరక సంబంధాలు, ఇష్టాలు అనేది వయసు, కులము, ఇద్దరు మగవాళ్ళు కలిసి జీవించడం, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి జీవించడం, ఇదో కొత్త, లేకపోతే వాళ్ళ ఇష్టాలుగా జీవించడం అనేది జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ చాలా తీర్పులు వచ్చినాయి. కోర్టు తీర్పుల్ని కూడా మనం గమనించుకొని ఈ విషయం మీద చర్చించుకోవాలి. ఈ మధ్య లేడీ అఘోరి మ్యారేజ్ ఒకటి, లేడీ అఘోరిని పెళ్లి చేసుకున్నారు శ్రీవర్షిణి అనే అమ్మాయి అని మనం వింటున్నాం, చూస్తున్నాం. ముచ్చటగా మూడోసారి, అంటే 2 సార్లు ఎక్కడో వాళ్ళ ఇళ్లలోనే ఎక్కడో జరిగింది. ఇప్పుడు పబ్లిక్గా వీడియోలు పెట్టి చేసేసుకున్నారు. నాకు సంసార సుఖం లేకపోయినా పర్లేదండి, నేను ఇతను శ్రీనివాస్ అనే అబ్బాయి ఒక మామూలు హిందూ కుటుంబంలో, చిన్న కుటుంబంలో 3వ అబ్బాయి అనుకుంటా. ఇతను ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేసటం, అఘోరిగా మారని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. ఇది ఒక సంచలనం. ఈ యొక్క విషయాలన్నీ గత నెలలో మంగళగిరి యువతి, ఈ అమ్మాయి శ్రీవర్షిని, ఈయనతో పారిపోవడం జరిగింది. అక్కడేదో కొంచెం బట్టలు లేకుండా ఈమె ఏదో చేస్తే ఆమె బట్టలు తీసుకొచ్చి ఇచ్చే అమ్మాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిందంట ఈ అమ్మాయిని. అక్కడ ఇంకా అన్ని పరిచయాలన్నీ మారిపోవటం, అది వాళ్ళిద్దరూ జీవితాలే మారిపోయినాయి. గుజరాత్లో ఈ అమ్మాయిని పట్టుకున్నారు. ఒకసారి కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి జరిగిందని, ఒకసారి ఇంటికాడ పెళ్లి జరిగిందని, ఇప్పుడు అక్కడ ఎక్కడో ప్రదేశంలో 3వసారి ముచ్చటగా ఈ పెళ్లి చేసుకుంది. కార్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు ఇప్పిన దగ్గర నుంచి ఇది ఒక ఎపిసోడ్ లాగా ఒక రోజు ఇదే చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు అయితే అంతకుముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇతనని చెప్పి ఒక లాయర్ అని చెప్పుకునే ఒక అమ్మాయి, ఆమె బయటకు వచ్చి మరి నాది పెళ్ళి అయితే ఇదేంటి అని చెప్పి ఆ అమ్మాయి కొన్ని ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు గత కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేసిన ఈ శ్రీనివాస్ అనే అబ్బాయి అమ్మాయిగా మారినానని, నేను అఘోరిని, నేను హిందూ మతాన్ని కాపాడటానికి వచ్చాను, ఆవుల్ని కాపాడటానికి వచ్చాను, దీనికోసం దానికోసం వచ్చానని చెప్పి ఏదో ఒక గత కొంతకాలంగా జరిగే ఇతను ఇప్పుడు ఇది కన్వర్ట్ చేసి మీరు చెప్పినట్టు సహజీవనం అనే ఒక దీన్ని పెళ్లిగా మార్చి నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు. ఇదొకటి. మరి దువ్వాడ శ్రీనివాస్ కానీ వాళ్ళ వైఫ్ కానీ అవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయినా కూడా మనం కొన్ని చర్చించుకోక తప్పదు. ఒక పెళ్ళి చట్టబద్ధంగా ఉన్నప్పుడు, పిల్లలు కూడా వాళ్ళకు ఉన్నప్పుడు వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఒకటి. రెండోది, ఈ అఘోరి విషయంలో శ్రీనివాస్ అనే అతను ముఖ్యంగా మారిన తర్వాత ఒక అమ్మాయి లాయర్ని నన్ను పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి చెప్తుంది. చేసుకున్నాడా లేదా, అది ఇల్లీగలా లీగల్ అనేది చూడాలి. తర్వాత ఇప్పుడు ఈ శ్రీవర్షిని నేను 3వసారి మళ్ళీ చేసుకుంటున్నాను, ఈయన్నే, మాది అసలు రియల్ పెళ్ళి, మా ఇద్దరు ఇలావు, నేను జీవితాంతం ఇలా ఉంటానని ఈ అమ్మాయి చెప్తుంది. అయితే అసలు పెళ్ళి అంటే ఏంటి? హిందూ చట్టం ప్రకారం ఇద్దరు పర్సన్స్ మేజర్ అయి ఉండి డిఫరెంట్ సెక్స్ వాళ్ళు, అంటే ఒక అబ్బాయి అమ్మాయి కన్సెంట్ ఫ్రీగా ఇవ్వగలిగి ఉండి, ప్రేరేపితం కాకుండా, మోసపూరితమైన మాటల వల్ల కాకుండా, ఎటువంటి కమ్యూనికేటివ్ డిసిజన్ లేని వాళ్ళు, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ కాని వాళ్ళు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడం అంటే 7 అడుగులు నడవటం, సప్తపదని, సేక్రెడ్ ఫైర్ ముందర తిరగడం, 7వ అడుగు వేసిన వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి అయిపోతుంది. ఆచారాల ప్రకారం తాళి కట్టడం, ఇంకా ఫోటోలు తీసుకోవడం, భజంత్రులు వాయించడం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ తంతులే. నిజమైన పెళ్ళి అయితే సెక్షన్ 5 ప్రకారం,
6 ప్రకారం ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నేను చెప్పిన విధంగా జరిగితే అది పెళ్లి. మరి సహజీవనం అంటే పెళ్లి లేకుండా ఇద్దరు కలిసి ఉంటాం. ఈ సహజీవనానికి సంబంధించి అనేక తీర్పులు గతంలో వచ్చున్నాయి. గేస్ పెళ్లి చేసుకోవడానికి లేదని చెప్పి తీర్పు ఇచ్చింది, లెస్బియన్స్. అది సుప్రీంకోర్టు ఇచ్చింది. అన్యాచురల్ కాబట్టి ఒక ఇద్దరు మగవాళ్ళు కలిస్తే బిడ్డలు పుట్టేదానికి లేదు, అది నేచర్గా ఎగనిస్ట్. ఆడవాళ్ళు కలిసినా అదే. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు అని చెప్పి ఇచ్చింది. అయితే వీళ్ళేమంటున్నారు, మాకు సెక్స్ కాదు ప్రాతిపదిక, కలిసి ఉంటాం, ఒక భార్యాభర్తలాగా మేము జీవితం చేస్తామని. గతంలో డిఫరెంట్ సెక్స్ కలిగిన వాళ్ళు భార్యాభర్తలాగా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే జస్టిస్ రామస్వామి గారి జడ్జిమెంట్ ఒకటి వీళ్ళని సొసైటీ భార్యాభర్తలకు గుర్తించినట్టుగా ఒక కాండక్ట్ వాళ్ళది ఉంది కాబట్టి అది పెళ్ళే అన్నాడు. అది తీర్పు ఉంది. కానీ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ మీద ఒక 6 రోజుల క్రితం ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సహజీవనంపై దేశ సర్వోన్నత న్యాయాలయం మరి కీలకమైనటువంటి ఒక తీర్పు ఇది. ఏమనిందంటే వాళ్ళిద్దరి మధ్యలో బెడ్స్ కొట్టినప్పుడు కేసులు చాలా పెట్టుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. అలాంటి సందర్భాల్లో సహజీవనం చేయడానికి బేసిస్ ఏంటంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి అట్లాంటి సహజీవనం చేశారు, తర్వాత పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఇలా వస్తుంది. ఈ తీర్పు ఒక 6 రోజుల క్రితం పశ్చిమ బంగాల్కి సంబంధించిన ఒక మాజీ జడ్జికి సంబంధించినటువంటి ఒక తీర్పు. హైకోర్టు ఏమో ఫిర్యాదుదారైన మహిళకు భర్తతో విభేదాలు వచ్చి బయటికి వచ్చి ఆమె పిటిషన్ పెండింగ్ ఉంది కోర్టులో. ఏది, తన భర్తతోటి విడాకులు తీసుకోవాలా లేదా వస్తుందా రాదని. అలా పెండింగ్ ఉన్నప్పుడు ఈ మాజీ న్యాయాధికారి భార్యకు దూరంగా ఉండి ఈయనకి పెళ్లి చేసుకుంటానని చెప్పేసేసి మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లల బాగోగులు కూడా నేను చూస్తానని చెప్పి ఈ జడ్జి గారు నమ్మించి ఆ అమ్మాయితో సహజీవనం చేస్తాను మొదలు పెట్టాడంట. ఇలా ఉన్నప్పుడు ఆమె ఏమంటుందంటే ఈ సహజీవనానికి బేసిస్ ఏంది, అతను చెప్పినటువంటి రిప్రజెంటేషన్, ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉంటున్నాడు కాబట్టి అది మోసం. కాబట్టి మరి అతను మోసం చేశాడు కాబట్టి అతన్ని మీద చర్య తీసుకోండి అని కేసు పెట్టింది. తర్వాత ఆ అమ్మాయికి విడాకులు వచ్చింది, తన భర్తతోటి విడాకులు వచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. ఆయన నేను పెళ్లి చేసుకోనని అన్నాడు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమనిందంటే నువ్వు పెళ్లి చేసుకుంటామన్న హామీతోటే నువ్వు ఈ శారీరక సంబంధం పెట్టుకున్నట్టుగా మాకు కనపడటం లేదు, దాంతో సంబంధం లేకుండా సహజీవనం అనేది సాగింది. అంటే వివాహం చేసుకుంటానున్న హామీతోటే ఆ బంధం ఏర్పడింది అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి రేప్ అనేది లేదు, ఇష్టపూర్వకంగానే నువ్వు అతనితో సహనిజం చేశావు. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక విషయాన్ని ఆమెకు తెలుసు. ఏంటి, జడ్జి గారు పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇంకా తీసుకోకుండా ఈ అమ్మాయి కూడా విడాకులు రాలా, ఇద్దరు కలిసి ఉన్నారు కదా మీరు, ఇంకప్పుడు రేపేముంది, పెళ్లి చేసుకుంటానని చెప్తే నువ్వెలా నమ్మావు? కాబట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి సహజీవనం చేశావు అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టేదానికి లేదు అనేది సుప్రీంకోర్టు తీర్పు. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఎవరైనా సహజీవనం కనుక చేస్తుంటే అంటే పెళ్ళి అనేది లేకుండా తర్వాత ఒకరి మీద విభేదాలు వస్తే నన్ను రేప్ చేశాడు, నన్ను మోసం చేశాడు అని ఇలాంటి కేసులు పెట్టేదానికి అవకాశం లేదని ఆ తీర్పు వచ్చింది. గేస్ పెళ్లి చేసుకోవడానికి లేదని చెప్పి ఒక తీర్పు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో డిఫరెంట్ సెక్స్ కాని వాళ్ళు, ముఖ్యంగా నేను ఒక గేగా మారిపోయాను, నేను ఒక అఘోరిగా మారిపోయాను, లేదా నేను ఒక స్త్రీగా మారిపోయాను, నేను అమ్మవారిని చెప్పుకునే వ్యక్తి అసలు పెళ్ళి ఏంటి, దానికి ధార్మికత ఎలా వస్తుంది?
ధార్మికత వస్తుంది అని అంటే అది ఎవరిని వాళ్ళు మోసం చేసుకోవటమే. కానీ ఈ మాటలు, ఈ గిఫ్ట్లు ఇవన్నీ ఇవ్వటం, వీటిని చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఆర్థికమైనటువంటి సంబంధాల్లో, సామాజిక సంబంధాల్లో రాజకీయాల కోసం కానీ, లేకపోతే వీళ్ళకి వాళ్ళ స్పౌజెస్ మీద ఆల్రెడీ పెళ్ళి ఉంటే భర్తల మీద కానీ భార్యల మీద కానీ ఒక రివెంజ్ తీసుకోవడానికి వీటి ఉండాలి సెకండ్ వైఫ్ గానో లేకపోతే సెకండ్ హస్బెండ్ గానో ఎక్స్పోజ్ చేసి చూపించడం. అయితే సొసైటీ ఇది కొత్త కదా, పెళ్లి చేసుకోవడం జీవించడం అనేది న్యాచురల్. పెళ్లి చేసుకోకుండా జీవించడం, లేకపోతే పెళ్లి చేసుకున్న వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని జీవించడం, ఇవన్నీ ఒక కొత్త వింత పాత ఒక రోతలాగా ఆ కొత్త వింతల్లో భాగంగా చేస్తున్నారు. అయితే చట్టబద్ధంగా ఇవి చెల్లవు. నేను మొదట్లో చెప్పిన విధంగా ఇద్దరు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఏజ్ మేజర్గా ఉండి ఫ్రీ కన్సెంట్ ఇవ్వగలిగి పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రమే అది పెళ్లిగా గుర్తింపబడుతుంది. విడాకులు తీసుకోకుండా గనక ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, రెండో పెళ్లి తంతు జరిపిన మొదటి భార్య కానీ భర్త కానీ కంప్లైంట్ ఇస్తే దాని మీద వాళ్ళని జైల్లో పెట్టచ్చు. అదొక పాయింట్. రెండోది, సోషల్ డిజార్డర్ని డిస్టర్బ్ చేస్తే ఒక పద్ధతిలో ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ లేదా ఇతరులు కానీ ఎక్స్పోజ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని, వీళ్ళనే అని నేను చెప్పను, అలా ప్రమోట్ చేయడం కూడా తప్పే, వాళ్ళ మీద తగు చర్యలు ఉంటాయి. కాబట్టి లేడీ అఘోరిని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని విషయంలో కానీ మరి శ్రీనివాస్ విషయంలో కానీ చట్టరీత్యా ఈ పెళ్ళిళ్ళు లేకపోతే ఈ సహజీవనం అనేది చాలా వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పెట్టి చెల్లవు. వీటి గురించి ఎవరైతే యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కనుక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా చేస్తుంటే ఓకే, లేదా దురుద్దేశంతో చేస్తుంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది చట్ట వ్యతిరేకము, చట్టానికి అనుకూలంగా లేదు, ధర్మానికి కూడా అనుకూలంగా లేదు. ధర్మం కూడా ఇప్పుడు మనం చదివిన రామాయణం చూస్తే ఏకపత్నివ్రతుడు అంటున్నాం, శ్రీరాముడు ఆయన్నే దేవుడుగా అనుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో హిందువులు ఒక భర్త కానీ ఒక భార్య కానీ బతుకుండగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం కానీ సహజీవనం కానీ పెళ్లి కానీ అన్నీ కూడా చట్టపరంగా ధార్మికంగా చెల్లవు. కాబట్టి దీన్ని ఎవరు పాటించొద్దు. సహజమైనటువంటి పెళ్ళిళ్ళు చట్ట పరిధిలో చేసుకుని శాంతియుతమైన ప్రేమానందమైన కుటుంబాన్ని వృద్ధి చేసేటువంటి విధంగా ఆ పెళ్ళిళ్ళు ఉండేటట్టు చూసుకుంటారని నేను మనవి చేస్తాను. నమస్కారం.